Yeah. Hello students and parents, welcome back to Navodaya Online Academy. So we are going to start a new program for Navodaya examinations JNV ST 2026. ఈ సంవత్సరము మేము నవోదయ ఆన్లైన్ అకాడమీ ద్వారా లైవ్ క్లాసెస్ 6 మంత్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నాము మా యొక్క నవోదయ ఆన్లైన్ అకాడమీలో. ఆల్రెడీ మేము 2 ఇయర్స్గా ఈ యొక్క నవోదయ ఆన్లైన్ అకాడమీ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎవరైతే 5th క్లాస్ చదువుతూ 6th క్లాస్లో నవోదయాలో జాయిన్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులకి ట్రైనింగ్ని అందించాము. సో ఈ యొక్క ట్రైనింగ్ అందించడానికి మా దగ్గర చాలా క్వాలిటీ టీం ఉందండి. సో ప్రతి ఒక్కరూ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ క్వాలిటేటివ్. ఏంటి అంటే వీళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. దాంతోపాటు ప్రొఫెషనల్ కూడా వీళ్ళ కోర్స్ ఏంటి అంటే బీటెక్ మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు నాన్న. సో ఇప్పుడు లెట్ us introduce my faculties of Navodaya Online Academy. So first, the arithmetic faculty for the Navodaya Online Academy Institute. So Mr. Srikanth sir, come on to the dais. So introduce yourself. Hello students and parents. I am Srikanth, arithmetic faculty. గత 2 సంవత్సరాలుగా నవోదయ ఆన్లైన్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. అండ్ నెక్స్ట్ మన యొక్క మెంటల్ ఎబిలిటీ ఫ్యాకల్టీ అన్న. మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ అని చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 50% వెయిటేజ్ ఇందులోనే ఉంటుంది. అండ్ మన సారు ఎస్ఐ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. సో వెల్కమ్ బ్యాక్ టు ద నవోదయ ఆన్లైన్ అకాడమీ సార్. ప్లీజ్ మల్లేష్ సార్, ప్లీజ్ వెల్కమ్ టు ద డాష్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హలో, థ్యాంక్ యూ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. నేను నవోదయ ఆన్లైన్ అకాడమీలో మెంటల్ అబిలిటీ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ. సో ఇది మన టీం అండి. సో శ్రీకాంత్ సార్ అండ్ మల్లేష్ సార్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఫ్యాకల్టీ అండ్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ అండ్ ఐ టీచ్ ఇంగ్లీష్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. సో సో ఇక్కడ ఏంటి అంటే మీకు కంప్లీట్గా క్వాలిటీ విషయంలో ఎటువంటి డౌట్ ఉండొద్దండి. సో కంప్లీట్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ కంటెంట్, quality material for the examinations which is required for the Navodaya examinations. And ఈ యొక్క ఎగ్జామ్ని క్లియర్ చేయాలి అంటే స్ట్రక్చర్డ్ కోచింగ్ కావాలి. ఎందుకు కావాలి అనుకుంటే ఆ యొక్క సిలబస్ని చూస్తే ఆ యొక్క సిలబస్ ఒక కాంపిటేటివ్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో ఆ సిలబస్ని ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా ఈజీగా ప్రతి విద్యార్థికి సులభంగా అర్థమయ్యే రీతిలో మేము మా టీం ద్వారా మీ అందరికీ మీ విద్యార్థులందరికీ మీకు పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా ఒక కోర్స్ని డిజైన్ చేశాము. సో ఈ కోర్సు 6 మంత్స్ కోర్స్ అండి. సో ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే July 1st రోజు స్టార్ట్ అవుతుంది. అప్ టు ఎగ్జామ్ అయ్యే వరకు మేము లైవ్ క్లాసెస్ తీసుకుంటాము. అండ్ ఫస్ట్ మేము క్లాసెస్ చెప్తామండి. అండ్ క్లాస్ అయిపోయిన ఎంబడే మనం ఏం చేస్తామంటే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. అంటే ప్రతి చాప్టర్కి ఒక చాప్టర్ టెస్ట్. దాంతోపాటు మేము ఏం చేస్తాము, ఎవ్రీ వీక్లీ టెస్ట్ పెడతామండి. సో ఈ వీక్లో ఏదైతే చెప్పామో ఆ వీక్ సంబంధించి వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తాము. దాంతోపాటు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. అంటే ఒక 4 చాప్టర్స్ అయిపోయాక మనము గ్రాండ్ టెస్ట్లు పెడతామండి. అండ్ కంప్లీట్గా సిలబస్ అయిపోయాక వీఆర్ కండక్టింగ్ మార్క్ టెస్ట్. అంటే ఈ మార్క్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఇది సిమిలర్గా ఏదైతే జోహార్ నవోదయ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుందో ఆ లెవెల్లో మనము మార్క్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మేము ఎంచుకున్న మార్గం ఏంటి అంటే ఆన్లైన్. సో ఆన్లైన్ అనేది ఎందుకు ఎంచుకున్నాం మేము అంటే ప్రతి విద్యార్థి వాళ్ళ కంఫర్టబుల్ టైంలో, అంటే మార్నింగ్ నుంచి డే మొత్తం స్కూల్కి వెళ్తాడు కాబట్టి సో తన స్కూల్ అంటే అకాడమిక్ని ఇబ్బంది పెట్టకుండా అకాడమిక్ని డిస్టర్బ్ చేయకుండా ఆన్లైన్ ద్వారా ఒక మొబైల్ ఉండి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఇంట్లోనే కూర్చొని ఇంటి యొక్క అంబియన్స్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ బయటకు వస్తే హాస్టల్లో ఫుడ్ ప్రాబ్లం పడకపోవచ్చు, లేదంటే వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు, దూరంగా ఉంటారు కాబట్టి ఇంట్లోనే ఉంటూ జస్ట్ ఒక మొబైల్ ఉంటూ మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ గుడ్ క్వాలిటీగా ఉంటే మీరు నవోదయాన్ని క్రాక్ చేయొచ్చు. అండ్ నవోదయాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అండి. సో నవోదయాస్లో ముఖ్యంగా వీళ్ళ కరికులం అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ అకాడమిక్స్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయరు, దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ స్పోర్ట్స్ పైన కూడా వీళ్ళు ఫోకస్ చేస్తారండి. సో పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అన్నీ మిక్స్ చేస్తూ ఒక గవర్నమెంట్ రెసిడెన్షియల్గా మన పిల్లలందరికీ
అండ్ పిల్లలందరికీ ఉచితంగా విద్యను అందిస్తుంది. వీళ్ళ టార్గెట్ ఏంటంటే రూరల్ టాలెంట్ ని తీసుకొని నేషనల్ లెవెల్లో తీసుకురావాలని వీళ్ళ టాలెంట్, వీళ్ళ యొక్క ఆశయం. కాబట్టి సో జోహార్ నవోదయలో మీ పిల్లల్ని చదివించాలనే కోరిక, ఆ తపన మీలో ఉంటే డెఫినెట్ గా నవోదయ ఆన్లైన్ అకాడమీ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ అడ్మిషన్, ప్లీజ్ కాంటాక్ట్ టు ద బిలో డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మా టీం మీ దగ్గర కోఆర్డినేట్ అయ్యి కంప్లీట్ ఫీ డీటెయిల్స్ ఎలా ఉంటుంది, కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని గురించి పూర్తిగా మీకు సమాచారాన్ని అందిస్తుంది అన్న. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సో మీరు మా యొక్క వీడియోస్ని మీ దగ్గరికి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఏ వీడియో మేము పోస్ట్ చేసినా తొందరగా మీ దగ్గరికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ సర్కిల్లో మీ యొక్క చుట్టుపక్కల ఎవరైనా సరే బాగా చదివే విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ సమాచారాన్ని అందించండి. అండ్ ఫీజుస్ అనేవి చాలా నామినల్గా ఉంటాయన్న. మీరు ఒక బ్రదర్ అవ్వచ్చు, లేదా ఒక ఫాదర్ అవ్వచ్చు, లేదా ఒక తెలిసిన ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక సమాజానికి మంచిగా చేయాలనే ఒక ఉద్దేశం కలిగిన ఒక వ్యక్తి అవ్వచ్చు. మీరందరూ ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయండి. రూరల్ టాలెంట్ ని మనము ఆ టాలెంట్ ని షైన్ చేసి ఇన్స్టిట్యూట్ లో షైన్ చేసిన తర్వాత నవోదయాస్లో మనం పంపించాలనే ఆశయం మాదండి. అండ్ మా ఎయిమ్, మా మిషన్ ఒకటే, రూరల్ విద్యార్థులని లేదా అర్బన్ లో ఉన్న టాలెంటెడ్ విద్యార్థులని ఫ్రీగా చదువుకునే విధంగా మా యొక్క ఇన్స్టిట్యూట్ లో ప్రోత్సాహం చేస్తామండి. అండ్ పాయింట్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసిన మాత్రాన సీట్ వస్తుందా సార్ అనేది డౌట్ రావచ్చు. అండ్ సీట్ రావాలనేది కాదు, ఇక్కడ మేము చెప్పబోయే సిలబస్ అంతా కాంపిటేటివ్ లెవెల్లో సిలబస్ ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో మీకు పిల్లవాడు చాలా వేరే స్టూడెంట్స్ తో డిఫరెంట్ గా చేంజ్ అవుతాడు నాన్న. ఎందుకంటే ఈ అర్థమెటిక్, ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ సిలబస్, ఈ యొక్క ఇంగ్లీష్ సిలబస్ కంప్లీట్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో ఉంది కాబట్టి ఇక్కడ నేర్చుకుంటే ఎగ్జామ్ లో అంటే స్కూల్ అకాడమిక్ ఎగ్జామ్ లో కూడా బెటర్ గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క విద్యార్థులకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరు జాయిన్ అవ్వాలి అనే ఒక ఉద్దేశం మీకుంటే, ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి 5th వాళ్ళు కంపల్సరీగా జాయిన్ అవ్వాలన్నా. అండ్ ఇంకా 4th వాళ్ళు కూడా జాయిన్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటుంది. సో వాళ్ళకు కూడా బాగా అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ 6th 7th చదువుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చా అంటే ఎస్, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు అనేది సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారండి ఇక్కడ. సో సబ్జెక్ట్ ని చాలా క్లుప్తంగా, చాలా అర్థమయ్యే రీతిలో, చాలా సులభంగా నవోదయ ఆన్లైన్ అకాడమీ డిజైన్ చేసింది. కాబట్టి మీరందరూ కూడా అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఫర్ ఫీజ్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు ద డిస్క్రిప్షన్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And please do like, share and subscribe to our channel. Thank you so much.